మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జరిగిన సంఘటన గురించి ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేశారు, భయపెట్టారని చెప్పి ఒక ప్రచారం నడిపిస్తున్నారు ఎల్లో మీడియా. నేను అడిగింది, కోరింది లోపలికి వెళ్ళి వన్ సైడ్గా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని ఈవెన్ నా వీడియోలో కూడా చూస్తుంటారు. నేను కోరింది నిష్పక్షపాతంగా ఉండండి, పోలీస్ వర్గాలు కానీ ఆర్ఓ గారు కానీ. ఎందుకంటే లోపల ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంది, పోలింగ్ బూత్ లాగా ప్రెమిసిస్ లాగా పెట్టి కనీసం బ్యారికేడ్స్ పెట్టి 100 మీటర్లు లేవు. ఈ కాలేజీ యాజమాన్యం ఎవరో తెలుసు. లోపల డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, లోపల ఓటర్లకి డబ్బులు ఇస్తున్నారు. ఏది పోలింగ్ బూత్ ప్రెమిసిస్లో. ఏ విధంగా తీసుకోవాలండి దీన్ని? మేకల రాజకుమార్ అనే కుర్రోడు లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం, పేరు కూడా చెప్తున్నాను మీకు స్వయంగా. ఇది స్వయంగా మేము చూసి ఇలా డబ్బులు ఇచ్చే కార్యక్రమం. దీనికి మల్టిపుల్ దారులు ఉన్నాయి, ఇటువైపు ఒక దారి ఉంది, వెనక వైపు 2 దారులు ఉన్నాయి. ఎవరంటే వాళ్ళు వస్తున్నారు లోపలికి, ఎవరంటే వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. అట్లానే తెలుగుదేశం పార్టీ కండవలు వేసుకొని పోలింగ్ బూత్ ముందు పోలింగ్కి వెళ్ళేవాళ్ళు మహిళలు ఉన్నారు, బయటికి వచ్చేవాళ్ళు మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భద్రత లేకుండా ఒక భయాందోళనకు గురి చేసి ఈ రోజంతా కూడా మా ఓటర్స్ ఉన్నారు, సచివాలయం ఓటర్స్, వాళ్ళందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళందరినీ ఓట్లు వేయకుండా ఒక భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళు రాకూడదు ఓటింగ్ అని చెప్పి ఒక డ్రామా ఆడిచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను నెట్టిన వీడియో కూడా నేను నెట్టింది మా కార్యకర్తలను నేను గేట్లో నుంచి లోపలికి వెళ్లకుండా వెనక్కి నెట్టడం జరిగింది. మీరు రావద్దు లోపలికి అని చెప్పి అది క్లియర్గా మీరు వీడియోలో చూడండి. గేట్లో నుంచి బయటికి నేను పుష్ చేశాను. ఎందుకు? మీరెవరో లోపలికి రావద్దు, నేను మాట్లాడి వస్తాను, మీరు ఆవేశపడితే లోపల ఇబ్బందిగా ఉంటుంది, పోలింగ్ బూత్లోకి వెళ్ళకూడదని చెప్పి మా వాళ్ళని నియంత్రణ చేసుకోవడానికి నేను వాళ్ళని బయటికి పెట్టి నేను ఒక్కడనే లోపలికి వెళ్ళి ఆర్ఓ తోటి పోలీసు వాళ్ళతో మాట్లాడి మీరేం ఏం చేస్తున్నారు, ఇలా వెనక నుంచి పక్క నుంచి డబ్బులు పంపిణీ కార్యక్రమం అన్నీ పోలింగ్ బూత్ ప్రెమిస్లో జరుగుతుంటే మీరు ఏ విధంగా ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పి గట్టిగా నేను చెప్పిన తర్వాత నిన్న కూడా వచ్చాను. నిన్న ఉదయం వచ్చినప్పుడు కూడా బ్యారికేడ్ లేవు, పోలింగ్ బూతులు తక్కువగా ఉన్నాయని చెప్పి నేను పెంచమని కోరాను. కోరిన తర్వాత ఇవాళ 6 బూతులకు పెంచారు, బ్యారికేడ్లు అరేంజ్ చేశారు. ఇవాళ ప్రశాంతంగా జరుగుతుందని నేను కూడా రాలేదు ఇక్కడికి. నేను క్యాంపెయిన్కి ఆల్రెడీ వేరే గ్రామానికి అలవాల గ్రామానికి బయలుదేరాను రంపచర్ల. నేను దారి మధ్యలో ఉన్నప్పుడు నా ఫోన్ వచ్చింది. ఈ విధంగా 200 మంది, ఎవరు అతను అభ్యర్థి కాదు, అభ్యర్థి కుమారుడు, అతను ఒక పోలింగ్ ఏజెంట్ ఫామ్ తీసుకొని లోపలికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. ఏంటిది రాజకీయం? అభ్యర్థులు మాత్రమే పోలింగ్ బూత్, లేకపోతే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ మాత్రమే పోలింగ్ బూత్లోకి రావాలి. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్, నాట్ ఎలక్షన్ ఏజెంట్. ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇవాళ 200 మందిని గేటు పక్క నిల్చోబెట్టి జెండాలు కండవులు మెడలో కప్పుకొని ఏం చేయాలని మీరు ఓ పోలింగ్ బూత్ ప్రెమిసిస్లో? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ని ఆయన్ని కారులో ఎక్కించుకొని దేశానికి రక్షణ ఇచ్చిన ఇలాంటి వ్యక్తులను కూడా మీరు కారులో ఎక్కించుకొని 4 కొట్టి 4 కిలోమీటర్లు తిప్పి ఇబ్బంది పెడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మేమేం చేయకూడదు. ఒకటే చెప్తున్నారు, మేమేం చేతులు గాజులు దొడుక్కొని లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మేము సీరియస్గా చెబుతున్నాం. ఏ సంఘటన జరిగినా దాని ప్రతిఘటన ఉంటుంది ప్రజాస్వామ్యంలో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని భయాందోళనకి భయభ్రాంతులకు గురి చేయాల, రూల్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి నేను లోపల సిఐ గారిని ఆర్ఓ గారిని కూడా కోరాను. ఒక పోలింగ్ బూత్ అంటే కొన్ని ఎలక్షన్ రూల్స్ ఉంటాయి. 100 మీటర్ల లోపు ఎవరు రాకూడదు, బ్యారికేడ్ వేయాలి, లోపల ఇతరులు ఎవరికి ప్రవేశం లేదు, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అవ్వమని నేను కోరాను. నా వీడియో రికార్డింగ్ నేను మాట్లాడినవి కూడా రికార్డ్ చేశారు. ఒక్కసారి నేను వీడియో చూపిస్తాను. అట్లానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలాంటి వాళ్ళని కూడా మీరు కొట్టి 4 కిలోమీటర్లు తీసుకెళ్ళి, అంటే ఒక స్టిక్కర్ ఉన్నంత మాత్రాన ఆ విధంగా చేసే కార్యక్రమం చేయొచ్చా? అభిమానం కోసం ఆయన స్టిక్కర్ వేయించుకున్నాడు, ఈ విధంగా చేయొచ్చా? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నా. ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా సరే ఊరుకునేది లేదు. మా కార్యకర్తలు ఎంతో సహనంతో పనిచేస్తారు. ఆ సహనం కోల్పోతే మీకు ఇబ్బంది జరుగుతుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఆరోపణలు, తప్పు చేసింది మీరు, మొట్టమొదటి ఇక్కడికి వచ్చి తప్పు చేసింది మీరు, దాన్ని సరిచేయమని నేను అధికారులను కోరాను. అంతకుమించి మా వాళ్ళని ఒక్కరిని కూడా లోపలికి రానివ్వలేదు. నేను వాళ్ళందరినీ గేటు బయట ఎదురు ఆఫీస్ ఉంటే ఆఫీస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. నేను సమన్వయం చేసుకొని, పోలీసు వాళ్ళకు కూడా సమన్వయం కాకపోతే నేను తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి అక్కడి నుంచి నేను క్యాంపెయిన్కి మళ్ళీ వెళ్ళాను. దానిదా కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు, లోపల ఎంప్లాయీస్కి అర్థమైంది ఏం జరిగిందో. ఈ ఎల్లో మీడియాకు మాత్రం అర్థం కాదు. ఈ ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేయాలి మా మీద. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి కాదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అలాంటి వాడో ప్రజలందరికీ తెలుసు. సో ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పటి నుంచైనా పోలీస్ వర్గాలు, ఆర్ఓ గారు స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోండి.
ఎవరికి వన్ సైడ్గా ఉండొద్దు. స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకొని ఎవరిని కూడా రానివ్వద్దు, లోపలికి రానివ్వకూడదు. ఎలాంటి ప్రభావితం చేయకుండా ఓటర్లని వాళ్ళంతటి వాళ్ళు ఓట్లు వేయించుకునే విధంగా చూడాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సంబంధించి ఈరోజు రెండో రోజు ఏదైతే నేనంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు పొద్దున్నే 7 గంటల అవ్వగానే దాదాపు గేటు ముందు, ఇప్పుడు ప్రెస్ మాట్లాడాలంటే మేము 100 మీటర్స్ దాటి ఎవరైనా ప్రచారంగం ఏదో రకరకాలు చేసుకున్నానుకో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈరోజు ప్రెస్ కూడా 100 మీటర్లు దాటి ఆడంటే 100 మీటర్లు దాటి వచ్చాం, గౌరవిస్తాం కూడా. దాదాపు ఒక 200 మంది పసుపు టవల్ వేసుకొని ఈరోజు మీరే చూశారు. ఏదో పొద్దునంతా చాలామంది పొద్దున ప్రెస్ మీట్ పెట్టి వేదాలు, మీరు చూడండి పోలింగ్ బూత్స్కు బయట వాళ్ళు పసుపు కార్లతో అంతా పసుపు కండలు చూసారా, కాలేజు ఏడ పసుపు కండవలు వేసుకొని మొత్తం ఎదురుగా బ్యాక్ పెట్టుకొని ప్రచారం చేయటం అనేది ఎంతవరకు సబబు? దాదాపు ఒక 200 మంది 6-7 వెహికల్స్. దానికి సంబంధించి అక్కడే నిలబడి ఉన్న ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ మిలిటరీ సత్యనారాయణ రెడ్డి గారు ఉంటే పోలీస్ అందరినీ పొమ్మంటుంటే, సార్ ఇక్కడ ఇంతమంది క్యాంపెయిన్ చేయకూడదు, అది కాకుండా మీరు పసుపు కండువలు వేసుకొని ఏదైతే మీరు కార్స్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇదిగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంతమంది ఇక్కడ చేయకూడదని చెప్తే, తర్వాత ఆయన మొబైల్ మీద మా పార్టీకి సంబంధించిన స్టిక్కర్ను చూసి ఇతను వైసీపీ కార్యకర్త ఉన్నట్టున్నాడని చెప్పి అతన్ని కారు లోపలికి తీసుకొని కొట్టి లోపలికి లాక్కొని బలవంతంగా తోసుకొని తీసుకువెళ్ళి దాదాపు 4 కిలోమీటర్లు తిప్పుకుంటూ కారులోని కొట్టి వదిలేయటం జరిగిన తర్వాత మా వాళ్ళ దృష్టికి తీసుకురావటం, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం, వెంటనే స్పందించి ఈ విధంగా ఇంతమంది అక్కడ చేరి ఈ విధంగా జరిగింది. దాదాపు ఎమ్మెల్యే గారు రావటం, తప్పకుండా ఎక్కడైనా 200-300 మంది అవతల పార్టీ వాళ్ళు వచ్చి మా వ్యక్తిని కొట్టి మా వ్యక్తిని ఊరంతా తిప్పి దౌర్జన్యం చేస్తున్నప్పుడు తప్పకుండా ఒక కార్యకర్తని లేకపోతే పార్టీ సానుభూతి పరులని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు హుటాహుటిని రావటం, దాంతోపాటు ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్గా రావటం అన్నీ కూడా జరిగినాయి. చేసిందంతా వాళ్ళు పొద్దున ఎక్కడ లోపలికి ఎక్కడ తీసుకెళ్ళినా సరే, ఈ కాలేజ్ బిల్డింగ్ సంబంధించి ఎవరి యాజమాన్యం కింద ఉందో అందరికీ కూడా తెలుసు. ఆయన లోపల ఒక ఆయన ఎక్కడంటే అక్కడ లోపల డబ్బులు పంచుతూ, వాళ్ళు వెహికల్స్ తీసుకుంటే స్కూల్కి ప్రెమిసెస్ లోపల గేట్ ఉంటే ఆ గేట్ వెనకాలంతా కార్లు ఎవరి వాళ్ళే కాదా? ఈరోజు ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన ఓటింగ్లో అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా ఆలోచన చేసి ఓటేసే వాళ్ళు, దానికోసం ఇంతమంది మా ఎమ్మెల్యే గారు నిన్న వచ్చారు. ఎంతమందితో వచ్చారు? మా కార్యకర్తలు నిన్న ఎంతమంది ఉన్నారు? పట్టుమని ఒక 10 మంది ఉంటారేమో, లేదంటే ఒక 20 మంది ఉంటారేమో. మేము కూడా పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, మా అధికారులు కూడా ఆ సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఇచ్చారు. ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారు మేము చూపించిందంతా కూడా గొడవ జరగక ముందు కదా. ఆల్ ఫొటోస్ మేము చూపించిన ఏ ఫోటో అయినా కూడా గొడవ జరగక ముందే. అంటే గొడవ జరగక ముందు ఎవరున్నారు? వాళ్ళే కదా. మా వైసీపీ కండువ ఒకటి ఉందా? వైసీపీ జెండా ఒకటి ఉందా? వాళ్ళ కండువలే ఉన్నాయి కదా, వాళ్ళ కారులే ఉన్నాయి కదా. అంటే ఒక గొడవ సృష్టించాల్సింది వాళ్ళ మేమా? సింపుల్ లాజిక్స్. దాన్ని తీసుకొచ్చి 4 ఛానళ్ళు ఉన్నాయని, వాళ్ళకు సొంత ఛానల్ ఉన్నాయని ఎమ్మెల్యే గారి మీద బురద చల్లటం. ఇంకా ఏదో రాజకీయాలతో, చిల్లర రాజకీయాలతో గెలవాలనుకుంటే ఎవడు గెలవడు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దీనికి సంబంధించి ఒక లేదు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. రేపు మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా స్పెషల్గా కోరేది ఏంటంటే, ఇది రేపుతో అయిపోతుంది, ఇంకా 4 రోజులు ఎన్నికలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా కామన్ పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బూతులు కూడా ఉన్నాయి. అధికారులు వేసేదానికి ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే ఇంకా చిన్న పేద సన్న జనాభా ఓట్లు వేసే వాళ్ళు ఇంక ఏ విధంగా భయభ్రాంతులు చేస్తారు? ఇంకా కొట్టి లోపలేస్తారు వాళ్ళు. అధికారిని, ఎస్పీ గారిని కూడా విన్నపం చేస్తా ఉన్నాం. ఏదైతే సంబంధించి కొన్ని ప్రాంతాలలో మీరు ఎక్కువ సెక్యూరిటీ, ఎక్కువ ఫోర్స్ ఇచ్చి పేదవాడికి ఓటేసుకునే హక్కుని, ధైర్యంగా బయటకు వచ్చే ఓటేసే హక్కుని కల్పించమని మాత్రం కోరుతాం.